నమస్కారం అండి. మన ఎన్ఆర్ఐ పంచాయతీకి స్వాగతం. మీ ప్రకాష్ కపిలతోని. సో ఈరోజు మనకి చాలా ముఖ్యమైన హాట్ టాపిక్, లేకపోతే అందరి మనసుల్లో ఇమిడిపోయి ఉన్న ఒక ఆందోళన కానీ, ఒక మీమాంస కానీ ఏంటంటే అమెరికాలో హేట్ క్రైమ్స్, మన భారతీయుల పట్ల, మన తెలుగు వాళ్ళ పట్ల జరుగుతున్న అత్యాచారాలు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అది అంతగా లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి, బట్ ఏమీ లేదు అని కూడా చెప్పలేము. అలానే అందుకని ఈ రోజున మన ముందర కొంతమంది ఎన్ఆర్ఐలు తీసుకొచ్చి మీకంటూ ఒక రియల్, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక కుక్కూన్లో ఉంటారు. అంటే బయట ప్రపంచానికి వాళ్ళకి ఏం పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు. కానీ మామూలు జనాలు, మామూలుగా రోజు జాబ్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళు రోజు ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 50 మందితో మాట్లాడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. వాళ్ళ దృక్పథం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి మీమాంసలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఇది చేశారు అనేది మనం తెలుసుకుందాం. కాకపోతే ఫస్ట్ లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. సార్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అండ్ ఐఎమ్ సతీష్. నేను హైదరాబాద్లో హిందూ న్యూస్ పేపర్ పనిచేశాను 25 years యాజ్ చీఫ్ న్యూస్ ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఇక్కడ వచ్చాను, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చాను. 2 years అయింది. 2 years నుంచి బాగానే ఉంది. ఐఎమ్ హ్యాపీ. హలో సార్, నేను ప్రకాష్ సిస్టా. నేను న్యూ జెర్సీ ప్రిన్స్టన్లో ఉంటున్నాను. 14 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. సో ఫార్ అండ్ ఐ వర్క్ ఇన్ న్యూయార్క్ సిటీ ఫైనాన్షియల్ ఫర్మ్, అండ్ సో ఫార్ ఆల్ గుడ్. ఓకే సార్. నమస్తే అండి, నా పేరు దాసో రాజశేఖర్. ఐఎమ్ బ్యాక్ హోమ్ మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. న్యూ జెర్సీలో ఉండబట్టి కూడా దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్, నేను కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను. సో మిర్యాలగూడ నుంచి డైరెక్ట్ యూఎస్ వచ్చారా, లేకపోతే హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండి అట్లా? హైదరాబాద్లో జేఎన్టీయూలో అసోసియేట్ లెక్చరర్గా చేశాను ఆ కాలేజెస్లలో. జేఎన్టీ నుంచి నేను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశాను. ఓ, మాస్టర్స్ చేస్తూనే అక్కడ జాబ్ కూడా చేశాను. ఓ నైస్. అదర్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా లెక్చరర్గా చేసేవాడిని. అనుభవంతో, ఫ్రెండ్స్ హెల్ప్ తోటి ఇక్కడికి రావడం జరిగింది H1 మీద డైరెక్ట్గా. ఎప్పుడు వచ్చారు సార్? కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈరోజు March 23rd, 1999లో వచ్చినాను. వా, ఈరోజు వచ్చారు అన్నమాట. అయితే హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ పట్టుల్లా. నేను ఇండియాలో రంగారెడ్డి జిల్లా పరిగి ఉట్పల్లి గ్రామం నుంచి ఇక్కడ న్యూ జెర్సీకి నేను 2006లో రావడం జరిగింది. 11 సంవత్సరాలు అయింది. ఉండడం ఈస్ట్ బ్రౌన్స్విక్లో ఉంటాను. నేను జాబ్ చేయడం న్యూయార్క్ సిటీలో జాబ్ చేస్తాను, బార్క్లీస్ క్యాపిటల్లో జాబ్ చేస్తాను. నైస్. సో పరిగి నుంచి హైదరాబాద్లో ఏమైనా ఉన్నారా? ఎన్ని రోజులు ఉన్నారు? హైదరాబాద్ అంటే ఇక మాకు పరిగి టౌన్ కదండి, మాకు ప్రతి ఒక్కటి హైదరాబాద్లోనే. అంటే ఎడ్యుకేషన్ అన్ని హైదరాబాద్లోనే చదవడము. ఇనీషియల్ ఫస్ట్ జాబ్ చేయడం హైదరాబాద్లోనే జాబ్ చేయడం జరిగింది. ఓకే ఓకే. తర్వాత ఇండియాలో ఇంకా పూణే, బెంగళూరు అక్కడ జాబ్ చేశాను. సింగపూర్కి వెళ్ళాను, తర్వాత ఇక్కడికి వచ్చాను. నైస్ నైస్, వెరీ గుడ్. సో మంచి వ్యారీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందరికీ. ఒక్కొక్కళ్ళు 10-12 ఏళ్ళు నుంచి ఇక్కడ ఉన్నారు. అఫ్కోర్స్ సతీష్ గారు ఒక 2 years అయింది, కానీ ఆయన దృక్పథం కూడా వేరేది ఉంది. వాళ్ళ పిల్లలేమో ఇక్కడ చదువుకున్నారు. సో ఆయనకి అక్కడే ఉన్నా కానీ ఇక్కడ ఉన్నట్టే ఆయన దృక్పథం కూడా, ఒక పేరెంట్ దృక్పథం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు. సో బేసిక్గా ఈ హేట్ క్రైమ్స్ దేనివల్ల అవుతుంది? ఎవరైనా ఎవరి మీదన్నా ద్వేషం ఎందుకు పెంచుకుంటారు? ముఖ్యంగా తెలియని వాళ్ళ గురించి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళ మీద మీరు ద్వేషం పెంచుకున్నారు అంటే అది ఒక పద్ధతి. అసలు తెలీదు, ముక్కు మొహం తెలీదు, ఏమీ తెలీదు, వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుంటాము. మనము అని ఎందుకంటున్నా అంటే ఇది మానవ సహజం అని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. అంటే ఇండియాలో కూడా తెలుస్తుంది. సో సార్, మీరు చెప్పండి, ఇండియాలో మీకు ఏమన్నా రేసిజం ఉన్నట్టు మీకు ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? హౌ డిడ్ యూ ఫీల్? లైక్ ఇండియాలో ఉంది కదండి, మన బెంగళూరులో మొన్న కూడా లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. నార్త్ ఈస్ట్ వాళ్ళ మీద అటాక్ చేశారు మా వాళ్ళు. వాళ్ళంతా ఆల్మోస్ట్ మా వాళ్ళు అంటే కర్ణాటక బెంగళూరు వాళ్ళు
Karnataka, then they all ran in train thousands of people went back. And they returned only after assurance by Home Minister of India. అవును. ఢిల్లీలో కూడా అట్లనే జరిగింది, విద్యార్థుల మీద అటాక్ చేశారు. సో ఆల్ అప్పుడు 1 person was killed. నార్త్ సౌత్ డివైడ్ ఉంది, లాంగ్వేజెస్ డివైడ్ ఉంది, తమిళ్, తెలుగు, కన్నడ, పంజాబీ, నార్త్ సౌత్, ఆల్ సైడ్ ఆఫ్ డివిజన్ ఇస్ దేర్ ఇన్ ఇండియా ఆల్సో. సో వీఆర్ ఆల్సో సార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ రెసిస్ట్ సొసైటీ ఓన్లీ. But of course, some educated people, most of educated people are okay, they are well behaved. But bottom down the line, there is some racism in Indians also. అండర్ కరెంట్ ఉంది. Undercurrent very much is there. సార్ మీరు ఎవరన్నా బికాస్ మీరు అంటే హైదరాబాద్లోకి మీరు వచ్చారు కాబట్టి బయట ఊరు నుంచి మీరు ఏమన్నా ఫేస్ చేశారా? మీకు ఏమన్నా అనిపించిందా ఇండియాలో కూడా రేసిజం ఉంది అని? యా ఉంటుందండి, ఇండియాలో కూడా రెసిజం ఉంటుంది. ఎస్పెషల్గా ఇప్పుడు మనము ఈ సౌత్ ఇండియన్స్ మనము జాబ్ చేసేటప్పుడు చూడండి, మీరు నార్త్ ఇండియన్స్ ఉంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళ కలర్ గురించి ఉంటుంది, ప్లస్ వాళ్ళకి హిందీ వస్తుందని మనకు రాదని చెప్పి ఆ రైసిజం అట్లా ఉంటుంది. ఇట్లా చాలా ఫీలింగ్స్ ఉంటాయండి, ఐడెంటిటీస్ని బట్టి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. మనమే అనుకుంటాం కదండి, ఇప్పుడు ఎక్కడైనా జాబ్ చేసేవాడు, అరే వాడు తమిళ వాడు రావాడు డేంజర్, వాడు మలయాళం వాడు రావాడు డేంజర్ అనుకుంటాం. అట్లా మనంతకు మనమే అట్లా అనుకొని పుకార్లు సృష్టించుకొని మనంతకు మనమే ఒక గ్రూప్ సర్కిల్ లాగా ఫామ్ అయిపోయి వేరే వాళ్ళ మీద, వాళ్ళు మనకు పరిచయం కాకముందే వాళ్ళ మీద మనం కోపము ద్వేషం పెంచుకుంటాం అనమాట. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఆఫీస్లోనే చూడండి, మనము వాళ్ళు అనుకుంటే మనం ఆ టీంలో ఉండము, వాడు వేరే టీం వాడు మలయాళం వాడు ఉన్నాడు రా వాడు డేంజర్, మలయాళం వాళ్ళతో జాగ్రత్త ఉండాలంటారు. అప్పుడు మలయాళంతో మనతో నిజంగా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనము ఒక ఫీలింగ్తో ఉంటాం మొదలే, వాడు అంటే జాబ్ మనం మన దగ్గరికి ఇంకా ఇంటరాక్షన్ కూడా స్టార్ట్ కాదు. ఆ టైంలో ఏదన్నా కొంచెం మిస్ఫైర్ అయితే ఆ డిస్కషన్ లో కొంచెం ఏమైనా ఆర్గ్యుమెంట్ జరిగితే మనకు ఆల్రెడీ ఒక బ్యాక్ ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ అప్పుడు బయట పడుతుంది, నిజంగానే డేంజర్ మలయాళంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం. అట్లా ఇండియాలో కూడా నేను చూశానండి, బెంగళూరులో చూశాను, పూణేలో ఉన్నా నేను, పూణేలో చూశాను. సో ఇండియాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. I came from Karnataka to Hyderabad, but I never felt like I was not made to feel that I'm an outsider in Hyderabad. Hyderabad I never felt it. మన దగ్గర కూడా ఉండదండి. ఎట్లా అంటే ఇంతకుముందు అంటే ఏ ఊళ్ళో అక్కడే చదువుకునే వాళ్ళం, అక్కడే ఉద్యోగాలు ఉండేది. తర్వాత ఈ రీసెంట్ గ్లోబలైజేషన్ కాడ నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ పెరిగిన కాడ నుంచి వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. వాట్ డెఫినెట్లీ మనం చాలా గొడవలు చూసాం, లోకల్ అండ్ నాన్ లోకల్ ఫీల్డ్ తోటి చాలా ఇంజనీరింగ్ కాలేజ్లలో కొట్టుకోవడాలు జరిగినాయి. మీరు తెలంగాణ నుంచి వచ్చి కూడా మీరు యు ఆర్ ఏబుల్ టు ఫీల్ దట్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు ఈ రీజన్ నుంచి ఆ రీజన్కి. అంటే తెలుగులో ఉండొచ్చు, మేబీ అవుట్ ఆఫ్ ది స్టేట్ కావచ్చు, తెలుగులో కూడా ఇక్కడ ఈ రీజన్ డెఫినెట్గా ఉన్నాయి. అలాంటి ఫీలింగ్స్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్. ఈవెన్ మనం చెన్నై పోయినాం అనుకోండి, షాపింగ్ పోతే కొన్ని ఫేమస్ షాపింగ్ సెంటర్స్లో ఉన్నాయి, దాంట్లో మనం తెలుగు వాడని గుర్తుపడితే దే విల్ ట్రై టు బర్మా బజార్లో పూణేలో కూడా ఉంది, అలాగా ఇట్స్ దేర్, ఇండియాలో కూడా ఉంది. మీకు ఇండియా బేసిక్గా మన సొసైటీలోనే ఈ వ్యవస్థల్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నన్ను అడిగితే. ఎలా అంటే ఇప్పుడు ఈ ద్వేషాలు అంటారు, క్యాస్ట్ లెవెల్లో తిట్టుకుంటారు, రిలీజియన్ లెవెల్లో తిట్టుకుంటారు, అలాగే రీజియన్ లెవెల్లో తిట్టుకుంటారు, లాంగ్వేజ్ లెవెల్లో తిట్టుకుంటారు. అది ప్రతి చోట ఉంటూనే ఉన్నాయి, మన సిస్టంలోనే ఉన్నాయి, చాలాసార్లు చూసాం మనం. సో అది దానికి లేదు అని చెప్పుకోవడం అయితే లేదు, డెఫినెట్గా ఉంది. బట్ మనకు మీరు చెప్పినట్టుగా యాజ్ పీపుల్ మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్, ఒక్కొక్క మిగులు అవుతూ ఉండి తిరుగుతూ ఉంటే వేరే వాళ్ళ గురించి కూడా కొద్దిగా అవగాహన వచ్చి తెలుసుకుంటూ ఉంటే కొద్దిగా తగ్గుతూ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు మనం చూసాం కదా, వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే వలస అని చెప్పకుండా వేరే ఉద్యోగరీత్యా ఒక దగ్గరికి వచ్చిన వాళ్ళు దే హ్యావ్ సీన్ ఇండియాలో కూడా తారతమ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు అనేవి మానవ సహజం. సో ఈ సహజమైన ఆవేదన, ఈ సహజమైన క్యారెక్టర్ ఏదైతే మనిషిలో ఉందో దాంతో మనకి ఉక్రోషము, క్రోధము, మళ్ళీ అవతల వాళ్ళ మీద జెలసీ ఫీలింగ్ అంటాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెల్లవాళ్ళకి కానీ నల్లవాళ్ళకి కానీ ఇంకోళ్ళకి ఎవరికన్నా కానీ మన ఇండియన్స్ మీద ఆ ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే మనం వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము, మనం వాళ్ళకంటే బాగా బ్రతుకుతాము, వాళ్ళకంటే చిన్న స్థితిలో నుంచి వచ్చి వాళ్ళకంటే పై స్థితిలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది. వాడికేమో జాబ్ లేదు, మనకేమో జాబ్ ఉంది, కార్లో తిరుగుతాము,
మంచి మంచి దుస్తులు వేసుకుంటాము, అన్నీ ఉంటాయి. మరి డబ్బు వచ్చినప్పుడు మీరు మంచిగా ఉండాలని అనుకుంటారు కదా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు సహజంగా వచ్చే క్రోధము, కోపము వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. అంటే ఇది అంత ఈ ప్రపంచంలో ఇవన్నీ ఒక సహజంగా మీరు తీసుకోవాల్సిందే. సో ఇదే నేపథ్యంలో సార్ మిమ్మల్ని అడుగుతాను, మీరు అందరూ ఇక్కడ చాలా రోజుల నుంచి మీ ఇంట్లోంచి బయట ఉండి మీ వాతావరణంలోంచి బయట ఉన్నారు కదా, మీరు ఎప్పుడన్నా ఇక్కడ హేట్ క్రైమ్స్ గురించి ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా సార్? మీతో స్టార్ట్ చేద్దాం. నేను స్పెషల్గా నేను జాబ్ చేసేది న్యూయార్క్లో ఉంటాను. న్యూయార్క్లో మీకు అందరికి తెలిసిందే కదా, న్యూయార్క్లో ఎన్నో దేశాల నుంచి వచ్చిన జనాలు ఉంటారు. ఇప్పుడు మా ఆఫీస్లోనే తీసుకోండి, నేను యాక్చువల్గా ట్రేడ్ ఫ్లోర్లో పనిచేస్తాను. ట్రేడ్ ఫ్లోర్లో పనిచేసిన అక్కడ మనం నార్మల్గా చెప్పాలంటే ట్రేడ్ ఫ్లోర్లో డామినేటెడ్ బై వైట్ పీపుల్. బ్లాక్ పీపుల్ ఉన్నా చాలా తక్కువ, అక్కడక్కడ కనబడతారు ఏదో చూపించడానికి. ఆ వైట్ ఉన్నా కానీ మ్యాక్సిమం పీపుల్ మీరు చూస్తే చాలా మంది మిడిల్ అది యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అమెరికా వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా వేరే దేశస్తులు ఉన్నా కానీ, అందరూ వైట్ పీపుల్ ఉన్నా కానీ అక్కడ రకరకాల దేశాలలో ఉంటారు అనమాట. అంటే లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి స్పెషల్లీ మా దగ్గర ఇటలీ ఇట్లా చాలా యూరోప్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మేము ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తుంటాం కానీ మాకు ఎప్పుడు ఇట్లా ఈ హేట్ క్రైమ్ అది చూపించినట్టు కనపడదు. కాకపోతే నేను అబ్జర్వ్ చేశాను కొందరితో ఉంది. అది ఇప్పుడు అని కాదండి, ఇప్పుడు ట్రంప్ వచ్చినాక అని కాదు, ముందు నుంచి కొందరికి ఉంది. కొందరికి తెల్ల వాళ్ళకి కొందరికి ఉంటుంది, వేరే నల్ల వాళ్ళని చూసినా మన దేశం వాళ్ళని. అంటే మీరు ఇక్కడికి వచ్చి ఒక 10 ఏళ్ళు అయింది కదా? 10 ఏళ్ళు అయింది. సో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుండొచ్చు మీతో? అంటే ఒకటి జరిగిందండి, నాకు కొందరు రిపోర్ట్ చేస్తారు మన దేశం వాళ్ళు. మా న్యూయార్క్ లో ఇది అలవాటు ఏంటంటే డెస్క్ దగ్గరనే తినడం అలవాటు. అవును. సో మన దేశం వాళ్ళు ఒక అతను ఉన్నాడు, అతను నాకు తెలుసు అనమాట. ఐ అబ్జర్వ్డ్, ఫస్ట్ టైమే తెలియలేదు. కీప్ ఆన్ కంప్లైనింగ్ అనమాట. అతని పక్కన ఎవరైనా ఇండియన్ కనపడితే వాళ్ళు తినే లంచ్ మీద దాని మీద కమెంట్ చేస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వెరైటీ ఆఫ్ వేరే ఫుడ్స్ తింటారు, వాళ్ళు బీఫ్ తింటారు, వాళ్ళు సీ ఫుడ్ తింటారు. ఆ స్మెల్ మనం ఎప్పుడు కంప్లైంట్ చేయం, కానీ ఆయనకు ఎప్పుడు పక్కన ఎవరైనా ఇండియన్ ఉంటే ఐ అబ్జర్వ్డ్ హిమ్, ఈ టూ మచ్ కంప్లైంట్ చేస్తాడు వాళ్ళ మీద. వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు నా టీం కూడా ఉంది, నా టీం మెంబర్స్ కూడా ఒకసారి అతని పక్కన కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళ మీద నాకు కంప్లైంట్ చేసిండు. వాళ్ళ బాడీ స్మెల్ వస్తుంది అంటాడు, వాళ్ళ ఫుడ్ స్మెల్ వస్తుంది అంటాడు. సో అటువంటి వచ్చినప్పుడు మేము ఇంకా అవాయిడ్ చేయడం అంటే, ఇక నేను వాళ్ళకి చెప్తాను, అరే ఇక్కడ ఎందుకు తింటారు మీరు, హాయిగా క్యాఫ్టీరియాకి వెళ్ళి తినండి అని చెప్పి అట్లా అవాయిడ్ చేయడం. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయ్యారు. మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం ఇండియాలో ఉందంటే, ఇండియాలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. బట్ దాని ఆస్పెక్ట్స్ డిఫరెంట్. యూఎస్ ఫామ్ గారి నుంచి అప్పటి నుంచి కూడా ఉన్నది. ఫస్ట్ బ్లాక్స్ మీద ఉండొచ్చు, తర్వాత వైట్స్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎప్పుడైనా మెజారిటీ మీద మైనారిటీ మీద మెజారిటీ చూపించేదాన్ని కైండ్ ఆఫ్ రేసిజం అనొచ్చు. అట్లా అనుకుంటే ఫస్ట్ వైట్స్లలో కూడా కైండ్ ఆఫ్ పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐరిష్ నుంచి వచ్చిన వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ మీద చూపించారు. తర్వాత కొంచెం జ్యూయిష్ మీద వచ్చింది, తర్వాత మిడిల్ ఈస్టర్న్ మీద వచ్చింది, తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపనీస్ని చిన్న చూపు చూసేవాళ్ళు. ఆ తర్వాత లాస్ట్కి వచ్చిన వాళ్ళు తెగ అంటే సౌత్ ఏషియన్సే, దాంట్లో మనమే వస్తాము. సో ఉంది, బట్ ఇట్ డిపెండ్స్. లైక్ మీకేమన్నా ఎక్స్పీరియన్స్? నాకు ఎక్స్పీరియన్స్ వైజ్గా అంటే హెవీ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. చూస్తారు అంటే ఇప్పుడు 9/11 అయినప్పుడు దాంట్లో దాదాపు అల్ఖైదా నుంచి 19 మంది ఉన్నారు, విధ్వంస కార్యంలో పాల్గొన్నారు. వాళ్ళంతా ఒక మిడిల్ ఈస్టర్న్ ఒక దేశం నుంచి వచ్చిన వాళ్ళు, మెజారిటీ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు చూసి అప్పట్లో ఇక ఏళ్ళు చూపించేవాళ్ళు రోడ్డు మీదకి ఎక్కితే. ఈవెన్ మనం న్యూజెర్సీ, న్యూయార్క్, కాలిఫోర్నియా ఈ ఏరియాలో మన వాళ్ళు ఎక్కువ కనపడతారు. ఇక్కడ పబ్లిక్ కూడా అంటే అమెరికన్ లోకల్ దే నో అస్, తెలిసి కూడా ఆ మాత్రం ఉందంటే తెలవని స్టేట్స్లో మాత్రం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అలాంటివే కానీ పెద్ద పెద్ద ఎప్పుడు ఫేస్ చేయలేదు. సార్ మీరు వచ్చిన కొత్తల్లో ఒకసారి ఫిలడెల్ఫియాలో డ్రైవ్ చేస్తున్నాక నేను మా కజిన్ మేము కరెక్ట్ స్పీడ్ లిమిట్లో వెళ్తున్నాం. వెనక నుంచి మమ్మల్ని ఆల్మోస్ట్ టెయిల్ గేట్ చేస్తూ హాంక్ చేస్తూ ఉన్నారనమాట.
సో అయితే మేము కరెక్ట్ స్పీడ్ లిమిట్లో ఉన్నాం కదా అని వెళ్తూ ఉన్నాం. కాస్త బాగా ఫ్రస్ట్రేట్ అయ్యేటప్పటికి మా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొద్దిగా రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవుతే అతను ఓవర్టేక్ చేసి వచ్చి ముందుకు వచ్చి గ్లాస్ డోర్ కిందకి దించి యూ బ్లడీ ఇండియన్స్ అని తిట్టాడు అనమాట. ఓకే, అది ఫిలడెల్ఫియా అన్నాడు. అది ఎప్పుడు మేము అప్పుడు కొత్తగా వచ్చింది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఐ హ్యాపెన్ టు సీ. ఆ తర్వాత పెద్దగా అంటే మేము కాకపోతే ఇగ్నోర్ చేసాం, ఎందుకంటే మనం వాడితో మళ్ళీ గొడవ పడతాం, వాడి దగ్గర ఏం గన్ను ఉంటుందో తెలీదు. సో ఏం మాట్లాడకుండా జస్ట్ ఇండియన్స్ అన్నాడా అదే ఐ విల్ షూట్ యూ అది ఇది అని అన్నాడు. చేయి చూపించాడు, తిట్టాడు, అన్నాడు. అది బాగా వినపడింది కూడా, ఎందుకంటే ఇది నాకు ఫిలడెల్ఫియాలో వెస్టెస్టర్ డౌన్ టౌన్ లో కాదు, ఇది బేసిక్ గా అది డెలవేర్ ఫిలడెల్ఫియా రూట్ లో వెళ్తుంది. అంటే ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో అది ఒకటి మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు గుర్తు తెచ్చుకుని. సో బట్ అంటే మేమేం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే కొత్తగా వచ్చాము, అప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. సరే సైలెంట్గా వెళ్ళిపోయాం అంతే. సో అదొక ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ న్యూ జెర్సీ ఏరియాలో కొంచెం మేము కూడా అడాప్ట్ అయ్యాము ఇక్కడ అట్మాస్ఫియర్కి, ఎలా ఉండాలి బయట ఏంటి అన్నది. కొన్నిసార్లు అలా వెనక నుంచి ఎక్కువ హాంక్ చేస్తూ ఉంటే సైడ్ ఇచ్చేసి వెళ్ళిపోమంటాం, మనం ఏమో రియాక్ట్ అవ్వం అనమాట. ఇప్పుడు తెలుసుకున్నాం అదొక టెక్నిక్. అది నేను రోజు మార్నింగ్ వాకింగ్ పోయినాను పార్క్లో. సడన్లీ ఐ సా ఎ బర్డ్. అక్కడ బర్డ్ థ్రెడ్ కాళ్ళకి చిక్కున్నది. సో ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గో ఫ్లై ఆర్ వాట్ ఎవర్. నేను రాయితో కొట్టిన టు కట్ ద థ్రెడ్ అండ్ ఐ టుక్ ఎ లాంగ్ స్టిక్ అండ్ ట్రైడ్. హాఫ్ అన్ అవర్ ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కుడ్ నాట్ రిలీజ్ ద బర్డ్. Then I saw some people who cleans garden and all. They were coming. తెల్లవాళ్ళు. They had long stick, పెద్ద sticks ఉన్నాయి వాళ్ళ దగ్గర. 6 feet, 8 foot ఉన్నది. So I suddenly saw the sticks and I thought that can be useful here. So వాళ్ళకి పోయి ఇట్లా బర్డ్ ఇట్లా పరిచయం ఉన్నది, వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి. You bloody Indians, you can't do anything. For everything you can't do anything. For everything you need our help. I was shocked. What Indian has got? See, I don't have a stick to do it. 30 నిమిషాల నుంచి ట్రై చేస్తున్నానండి నేను. బికాస్ మీ దగ్గర అది ఉన్నది కాబట్టి మేము రమ్మనుంటున్నా అని మీరు చెప్పారు. ఓకే కమ్ రిలీజ్ ద బర్డ్. పారిపోకుండా భయపడకుండా వాళ్ళకి ఇది పరిస్థితి అని చెప్పి ఆస్కింగ్ యువర్ హెల్ప్, ప్లీజ్ రండి తీసుకుపోయినా వి రెస్క్యూడ్ ద బర్డ్ అండ్ దే ఆల్సో ఫెల్ట్ సాటిస్ఫైడ్ లేటర్. ఓకే, దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దట్స్ వన్ థింగ్. సో నేను కూడా ఇక్కడ 17 years నుంచి ఉన్నానండి. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకసారి నేను కార్లో వెళ్తూ ఉంటే ఒక పోలీసు వాడు వచ్చి నన్ను ఆపేసి నన్ను చెక్ చేశాడు. నీ దగ్గర ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా, నువ్వు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటావా అని మళ్ళీ నాది టెస్టింగ్ చేశాడు. దాని తర్వాత కార్ చెక్ చేశాడు. చేసి నువ్వు ఎప్పుడు వీసా నీ చేతిలోనే పట్టుకోవాలి కదా, నువ్వు వీసా ఎందుకు తీసుకురాలేదు అంటే ఏదో సాకుతోని చెప్తా ఉండే. అయితే నేనేమన్నా అంటే, నాకు నువ్వు ఏం కేసు పెడతావో టికెట్ ఇచ్చేసి నేను వచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తాను. అయితే అతను మామూలుగా టికెట్ ఇచ్చాడు. నేనేమో వెళ్ళి కోర్టులో వెళ్ళి ఇట్లా నేను వెళ్తుంటే డైరెక్ట్గా నన్ను ఆపేశాడు, నా తప్పేం లేదు అని. అప్పుడు ఆ కేసు కొట్టేశారు కూడా. సో ది పాయింట్ ఈజ్, మా అందరికీ ఇవి జరిగాయి, ఇవి వాస్తవంగా జరుగుతాయి కూడా. కాకపోతే దీనిలోంచి ఇప్పుడు మనం నేను నేర్చుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు నెక్స్ట్ మనము మాట్లాడదాం. సార్, మీకేమనిపిస్తుంది? మీకు ఈ హేట్ క్రైమ్స్ ఇవన్నీ జరిగినాయి కదా, మీరు కొన్ని చూశారు కదా, మీకేమనిపిస్తుంది? మీ రియాక్షన్ ఎట్లుండాలి? ఇవి మనం చెప్పుకున్నవి చాలా చిన్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years, రైట్, నాకు తగిలింది ఒకరిద్దరు. నేను ఇప్పుడు చెప్పింది ఒకరినే, మీకు ఇంకొకరు అట్లా ఒకరిద్దరు తగిలిరు అనమాట. గుడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. గుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అమెరికన్స్ మనతో కలవడము, అమెరికన్స్ కు మన మీద ఉన్న కాన్ఫిడెన్స్, అట్లా వేరే దేశం వాళ్ళకు కూడా మన ఇండియన్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, స్పెషల్లీ మన ఐటీ ప్రొఫెషనల్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, అవి చాలా ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. నేను ఇంతవరకు ఒక 10 ఏళ్లలో ఒక 5-6 మేనేజర్స్తో పనిచేశాను. అందులో ఒకరో ఇద్దరో దేశం వాళ్ళు, మిగతా వాళ్ళు ఇదర్ బ్రిటిషర్ ఆర్ అమెరికన్స్. యూనో దే లవ్ టు వర్క్ విత్ మీ అండ్ మళ్ళీ వాళ్ళు నేను ఆపర్చునిటీ వస్తే దే లవ్ టు టేక్ మీ. అంటే వాళ్ళు దే రియల్లీ లవ్ మీ. అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. కాబట్టి ఇటువంటివన్నీ 1-2 జరుగుతాయి. ఆ టైంలో మనకు తెలిసిపోతుంది, కొందరు మనుషులతో వాళ్ళని చూడంగానే
వాళ్ళు తెలిసిపోతుంది ఓకే ఈ హ్యాస్ హిజ్ ఓన్ ఒపీనియన్ యూనో, వాళ్ళని అవాయిడ్ చేస్తాం మనం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మిగతా వాళ్ళు అంతా చాలా మంచిగా ఉంటారు కాబట్టి మనకు ఇది పెద్ద అనిపించలేదు. ఈ ట్రంప్ వచ్చినాక ఏమైందంటే, ట్రంప్ వచ్చినాక మీరు నమ్ముతారో నమ్మరో, నేను రోజు న్యూయార్క్ నడుచుకుంటూ వెళ్తాను కదా, ట్రంప్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు November 8th 9th రోజు ఆఫీస్కి వెళ్తుంటే న్యూయార్క్ వాజ్ వెరీ క్వైట్. మెనీ పీపుల్ వర్ డిసప్పాయింటెడ్. న్యూయార్క్ ఎంత క్వైట్గా ఉందంటే, న్యూయార్క్ సిటీ అది కదా, నేను టైమ్ స్క్వేర్లో నడుస్తుంటే కూడా అంత క్వైట్గా ఉంది అనమాట. అంటే అక్కడ సపోర్టర్స్ లేరు, అంత డెమోక్రటిక్ ప్లస్ అక్కడ జనాలు కూడా వినడం 150 దేశాల నుంచి వచ్చారంట. సో అక్కడ వేరే అన్ని దేశాల నుంచి ఉన్నారు కాబట్టి అంత ఎవరు ఎంజాయ్ చేయలేదు దాన్ని. తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఒక పెద్ద ట్రక్ మీద దీన్ని తీసుకెళ్తున్నారు, ఏంది మన ఇండియాలో జులూస్లు అంటాం కదా, జులూస్ లాగా తీసుకెళ్తుంటే ఆ ట్రక్ మీద 2-3 ఉన్నారు. ఇప్పుడు ట్రక్ నిండి జనాలుండి ఫుల్ ఎంకరేజ్ చేసి ఉండాలి కదా, ముందలో 2-3 2 వీలర్స్ అట్లా ఉందన్నమాట. న్యూయార్క్లో అట్లా సపోర్ట్ లేదు. కాకపోతే కొందరు ఉన్నారు, మా ఆఫీస్లోనే చూస్తాను కదా, ఈ ఆఫీస్లో మాకు ట్రేడింగ్ ఫ్లోర్లో ఉంటాను కాబట్టి టీవీలు ఉంటాయి. ఎప్పుడు ట్రంప్ మాట్లాడినా ఆ టీవీ ఆన్ అయిపోతుంది. నార్మల్గా అది ఎప్పుడంటే ఏ సాకర్ ఉన్నప్పుడు, ఎప్పుడు బాస్కెట్బాల్ అప్పుడు అది నార్మల్గా ఆ ఛానల్ చేంజ్ అవుతుంది. అదర్వైజ్ ఆల్వేస్ ఫైనాన్షియల్ ఛానల్సే నడుస్తాయి, CNBC అది నడుస్తుంటుంది. సో కొందరు ఉన్నారు, వాళ్ళు తెలిసిపోతుంది మనకి, ఎప్పుడైనా ట్రంప్ మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది కదా, దే గో అండ్ స్విచ్ ఆన్ అండ్ దే ఇంక్రీజ్ ద వాల్యూమ్, దెన్ విల్ కమ్ టు నో దట్ ఓకే సమ్ పీపుల్ ఆర్ దే. సో అటువంటివి ఉన్నాయి. కానీ ఈ మధ్యలో న్యూస్ అవన్నీ చూసి మనం కూడా జాగ్రత్తగా ఉండాలన్నా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు సింగపూర్లో ఉన్నానండి, అక్కడ ఏమవుతుందంటే నేను అబ్జర్వ్ చేసిన, ఇప్పుడు తగ్గింది అంటారు అక్కడ కూడా. అక్కడ మనం ఇప్పుడు ట్రైన్లో అక్కడ పోతే బస్సులో ట్రైన్లో పోయేటప్పుడు మనం సీట్ కూర్చుంటే పక్కన ఇంకో ఖాళీ ఉంటే ఆ చైనీస్ వాడు వచ్చే వరకు కూర్చునేది కాదు. వి అబ్జర్వ్ దే. ఇక్కడికి వచ్చినాక నాకు ఆ ఫీలింగ్ లేదు. వాళ్ళు తెల్లోళ్ళు నలుగురు రోజు బస్సులోనే వెళ్తా నేను, వాళ్ళు అసలు ఏమి చూడరు, పక్కన కూర్చుంటే దే రియల్లీ డోంట్ షో ఎనీథింగ్. ఐ రియల్లీ డోంట్ ఫీల్ ఎనీ కంఫర్టబుల్. ఈ న్యూస్ ఛానల్స్ అవి చూసి రియల్లీ డోంట్ ఫీల్ ఎనీ అన్కంఫర్టబుల్. ఐ రియల్లీ డోంట్ ఫీల్ ఎనీ అన్కంఫర్టబుల్. నేను కూడా చూసాను మన ఊర్లో, ఎలా ఉన్నావు బాగున్నావా అన్నట్టు, ఇక్కడ హే హౌ ఆర్ యు డూయింగ్ అంటారు. మనకేమైనా ప్రాబ్లం ఉంటే ఇన్ని రోజులు ఉండం కదండి, 10 ఏళ్ళు అయింది, 17 ఏళ్ళు అయింది. ఇవన్నీ వెరీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. దీస్ ఎగ్జాంపుల్స్ వర్ ఆల్వేస్ దేర్, నాట్ నౌ. ట్రంప్ ఆల్వేస్ దేర్. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లాయిడ్. వాళ్ళకి ఏమైతుందంటే, ఇన్ని రోజుల ఫీలింగ్ ఉంది కదా, దే ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్, ఓకే యా నౌ ఐ కెన్ ఎక్స్ప్రెస్, మా గవర్నమెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంటది. మనం ఈరోజు శ్రీనివాస్ కుచ్చిపట్ల గురించి డిస్కషన్ నడుస్తున్నాం. ఐ విష్ నౌ యూ all sit for a 10 seconds silence. Yes. Because we must contemplate. శ్రీనివాస్ కూచిపట్ల అయినది కదండి, ఆయన గురించి ఒక జస్ట్ 5 seconds మనం let's close our eyes for 5 seconds. ఓకే అండి. సో శ్రీనివాస్ కూచిపట్ల అది అయింది కదా, నాకు మాత్రం అందులో అంటే ఇందులో పాజిటివ్ అంటూ ఏమి ఉండదు. ఐ మీన్ ఒక ప్రాణి పోవడం అంటే, అది అందులో మన తెలుగువాడు పోవడం అంటే ఇట్స్ వెరీ పర్సనల్గా ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే ఒక తెలుగువాడికి ఇట్లా అయింది ఏంటి అని. అందరు కూడా మనలానే మామూలుగానే ఉన్నాడు కదా, ఏమైంది అంత పెద్దగా, ఎప్పటి నుంచో ఉన్నాడు కూడా అతను. సో కానీ నాకు అందులో బెస్ట్ ఏమనిపించిందంటే, వాళ్ళ మిస్సెస్ ఇచ్చే ప్రెస్ నోట్ కానీ, ఆమె చెప్పిన ఇంటర్వ్యూస్ కానీ, అసలు తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చండి నిజంగా. అందులో అదే న్యూస్లో ఎగ్జాంపుల్, వైట్ అతను ఎవరైతే అడ్డుకోవడానికి ట్రై చేసి హర్ట్ అయ్యాడో అతనికి సన్మానం చేశారు మన వాళ్ళు, అతనికి సన్మానం చేశారు. సో అనదర్ థింగ్, మీరు చెప్పినట్టు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కూడా, వాళ్ళల్లో కూడా తెల్లవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అదే ఈ హేట్ క్రైమ్ జరగక ముందర మనం ఏం చేస్తే దీని నుంచి బయటపడతాము అన్న దాని మీద ఒక చిన్న ఐడియాస్ ఏమైనా ఉంటే మీకు. మనము జస్ట్ బికాజ్ శ్రీనివాస్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం భయపడి స్టాప్ గోయింగ్ టు వేర్ వైట్స్ ఆర్ దేర్, స్టాప్ అక్కడ వెళ్ళకండి, ఇక్కడ ఉండకండి, బార్ వెళ్ళకండి, అట్లా డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ద మూమెంట్ యూ గో డిఫెన్సివ్, దే విల్ బి మోర్ అఫెన్సివ్. సో యూ బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్, బీ డిగ్నిఫైడ్. డిగ్నిటీ ఉండాలా, సేఫ్టీ ఉండాలా, రెండు ఉండాలి. దట్ మస్ట్ బి a balance. Somewhere in your mind keep that your safety is also important. Your safety is important. Discreetly you need not show it. Indiscreetly you can always keep it in one part of the mind and be a little careful. And if something happens, try to escape
రన్నింగ్ అవే ఇస్ యాక్చువల్లీ బెటర్. ఏంటంటే మనము ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ విన్ వార్ అంటారు. అదే అదే ఇప్పుడు మనం ఆ టైంలో మనము మనం ఎలా కాపాడుకోవాలన్నది చూసుకొని దాని నుంచి మనం ఎలా దూరంగా వెళ్ళిపోవాలి అన్న దాని మీద మన మైండ్ తిరగాలి. అంతేగాని ఇది నా గౌరవానికి సంబంధించింది, నేను నా ఆత్మాభిమానానికి సంబంధించింది అన్నట్టుగా కాకుండా ఇది మన లైఫ్కి సంబంధించింది. ఎవడో ఏదో అన్నాడంటే మనకు ఒక కాల్ వస్తుందండి, ఒక నిమిషం. హలో హలో ఎవరండి? సరే కట్ అయిపోయింది. సో ఇది మన లైఫ్కి సంబంధించింది. ఇది మన ఫిజికల్గా మనకి ఏమీ హాని జరగకుండా ఏం చేయొచ్చు. పారిపోయినా పర్వాలేదు. ఒకరోజు పారిపోతే ఏమవుతుంది, ఒకరోజు పిరికివాడైతే ఏమవుతుంది, లైఫ్లో ఏమీ నష్టపోరు. ధైర్యంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు, ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకున్న వాళ్ళు జీవితంలో ఉన్న సమస్యలను ఎదుర్కోవాలి తప్ప వెళ్ళి కొట్లాడమని కాదు. సో అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. హలో ఎవరండి లైన్లో? సుధాకర్ అండి. చెప్పండి సుధాకర్ గారు. ఎన్ఆర్ఐ పంచాయతీ కనెక్ట్ చేస్తారండి? అవునండి, ఎన్ఆర్ఐ పంచాయతీ. స్వాగతం అండి సుధాకర్ గారు, చెప్పండి మీ అభిప్రాయం. ఎవరండి మీరు? నేను ప్రకాష్ కపిలా సార్, ఎన్ఆర్ఐ పంచాయతీకి యాంకరింగ్ చేస్తూ ఉంటాను. సో మీరు యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. మీ అభిప్రాయం ఏముంటే అది చెప్పచ్చు, లేకపోతే నాకేమైనా క్వశ్చన్స్ ఉంటే అది అడగచ్చు. నాకు క్వశ్చన్స్ అంటే ఏం లేవండి. ఇక్కడ మీరు చెప్పేదాన్ని వింటున్నాను కదా, సో ఒకటి నాకు అనిపించింది, అది చెప్తామని కాల్ చేశాను మీకు. చెప్పండి సార్. సో మీరేంటంటే ఎక్కువ ఇండియా గురించి డివియేట్ కాకుండా ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఏమంటారంటే దానికి ధైర్యం ఇచ్చేటట్లు చెప్తే బాగుంటుందండి. ఇంకోటి ఇప్పుడు మనకు ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు, ఏది ఇక్కడ సింగపూర్ లో బస్సులో కూర్చోవాలంటే పక్కన కూర్చోరు, ఇక్కడ కూర్చుంటున్నారని. అది మాత్రం కరెక్ట్ అండి. ఇప్పుడు కంపేర్ టు ఇండియా అయినా కానీ నీకు ఇండియాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కొంత క్యాస్ట్ బేస్డ్ మీద కొంత లోవర్ క్యాస్ట్ వాళ్ళ పక్కన కూర్చోవడం అలాంటివి కూడా చేయరు. ఇక్కడ నీకు చాలా ఏమీ అసలు రేసిజం అనేది లేదండి. కంపేర్ టు ఇండియా కానీ ఏషియా కానీ అమెరికా చాలా బెటర్గా ఉందండి. అవును అవును, అది మీరు అలాంటివి ఒకటి. ప్లస్ ఇంకా ఇట్లా చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయండి. యాక్చువల్ గా అవి నీకు ఇప్పుడే కాదు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇంత ముందు కూడా జరిగినాయి కానీ ఎప్పుడు హైలైట్ కాలేదు. ఏంటంటే ఈ ట్రంప్ వల్ల వీళ్ళు హైలైట్ చేసి కొద్దిగా మీడియా అవన్నీ కొద్దిగా ఎగ్జాగరేట్ చేస్తుందని నా అభిప్రాయం. ఇండియా మీడియా దీన్ని ఎగ్జాగరేట్ చేస్తుందని అనుకుంటా, నా అభిప్రాయం అండి. అవును, అందులో వాస్తవం కూడా ఉంది. కాకపోతే దూరంగా జరిగే విషయాల గురించి అసలు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే ఏమో డిఫరెంట్గా ఉంటుంది. దూరంగా ఉండి రిపోర్ట్ చేసి అదుగో తోక, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఉంది. నేను కూడా చూశాను. సో మీరు అన్నట్టు అసలు ఏంటి టిప్స్ ఎట్లా ఇవ్వాలి, ఎలా టిప్స్, దాని తర్వాత ఎలా నడవడికలో ఏం చేంజెస్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనే దాని మీద అదే అది కూడా కరెక్ట్ అండి. ఇంకోటి మీరు మాట్లాడేటప్పుడు నిన్న ప్రవీణ్ గారు చెప్తున్నారు, ఇప్పుడు ఇండియన్ స్పైసీ ఫుడ్ అది ఆ స్మెల్ తింటా ఉంటే అంటే మీరు పక్కన వాళ్ళకి అది కంప్లైంట్ చేయడం అనేది కామన్ అండి. అది యాక్చువల్గా ఎందుకంటే నీకు ఆ స్మెల్ వాళ్ళకి చాలా మందికి ఇష్టం ఉండదు. అలా ఒక్కరు కాదు, చాలా మందికి ఇష్టం ఉండదు యాక్చువల్గా. అలాంటివన్నీ మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి ఇంకా కొన్ని. రైట్ రైట్, అదే అందుకనే ఆయన అన్నారు కదా క్యాఫ్టీరియాకి వెళ్ళి తినండి అని. వెళ్ళి తినడము అట్లా ఇప్పుడు డెస్క్ పక్కన తినడం అనేది అది మంచి అలవాటు కూడా కాదండి. ఆ స్మెల్ యాక్చువల్గా నీకు పక్కన ఉన్న వేరే వాళ్ళకి కూడా అంత మంచిగా అనిపించదు. రైట్, పాయింట్ టేకెన్ అండి. ఓకే సార్. సో ఇప్పుడు ఓకే అండి, థ్యాంక్స్ అండి సుధాకర్ గారు, కాల్ చేశారు. థ్యాంక్స్ అండి, నమస్కారం సార్. మీరు ఇంతకుముందు రేజ్ చేసిన క్వశ్చన్కి దానికి కంటిన్యూషన్. మనం న్యూయార్క్, న్యూజెర్సీ ఏరియాలలో ట్రావెల్ చేస్తుంటే వర్క్ ఏరియాస్లలో దాదాపు కైండ్ ఆఫ్ అబౌవ్ ప్రివిలేజ్డ్
పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వీ డోంట్ ఫీల్ మచ్ అంత ఎక్కువ ఫీల్ కాము. బట్ మనం వీకెండ్స్లో ట్రావెల్ చేస్తాం, చాలా దూర ప్రదేశాల్లో డ్రైవ్ చేస్తూ పోతాము, అలాంటి ప్లేసెస్లో ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరే విక్టిమ్ అయితే ఏంటి అనేది కూడా అడిగారు మీరు. మీరే విక్టిమ్ అయితే ఏంటి, డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ సిచ్యువేషన్. అన్ని చోట్ల ఒకటే ఆయుధాన్ని వాడితే నడవదు. ఇప్పుడు మీరు పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు, ట్రైన్లో ఉన్నారు అనుకున్నాను, మాల్లో ఉన్నారు అనుకోండి, యూ కెన్ ఆర్గ్యూ చేయొద్దు, బట్ యూ కెన్ సేస్ పొలైట్లీ ప్లీజ్ బీ రెస్పెక్టబుల్ అని ఒక వర్డ్ ఇసిరేయచ్చు, పర్లేదు. దాంట్లో యూఆర్ నాట్ హర్టింగ్ ఎనీబడీ, బట్ అట్ ది సేమ్ టైం యు ఆర్ డిఫెండింగ్ అట్లా చేయొచ్చు. ప్లస్ పక్క వాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారు, చూస్తున్నాం కూడా. ఇప్పుడు శ్రీనివాస్ గారి ఇన్సిడెంట్లో తెల్లవాడైతే సపోర్ట్ చేసిన కూడా ఇంకో అమెరికనే కదా, మనం అంతా డైరెక్ట్గా బ్లేమ్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్. ఒకవేళ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, మనం యూజువల్లీ డౌన్ టౌన్స్ అంటాం, ఇప్పుడు మయామి డౌన్ టౌన్, డెట్రాయిట్ డౌన్ టౌన్, ఈ డౌన్ టౌన్లకి అంటే అలాంటి ప్లేసెస్ అంటే కొన్ని ప్లేసెస్ని యూ విల్ ఐడెంటిఫై. మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అంటే డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ ఏమైనా విక్టిమ్ అయితే మాత్రం బెటర్ టు అవాయిడ్ కంప్లీట్లీ. యాజ్ యూ సెడ్, యూ రన్ అవే బెటర్. అక్కడ ఏంటంటే మన హీరోయిజం అక్కడ చూపించకూడదు. హీరోయిజం అనేది ఎందుకంటే ఇక్కడ ఉన్న 340 మిలియన్స్ పీపుల్ ఇక్కడ అమెరికన్ ఉంటే 370 గన్స్ ఉన్నాయంటారు. సో 370 మిలియన్ గన్స్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ పీపుల్ గన్స్ మోర్. అంటే మన ఇంట్లో మనకి ఒక కర్ర కూడా ఉండదు ఇండియాలో, ఒకరికి గన్ను కంటే ఎక్కువ ఉంది అన్నట్లు. అలాంటి సిచ్యువేషన్ మీరు అంటే అవాయిడ్ చేయడం బెటర్. అలాంటి రైట్ సార్ మీరు. సమయం సందర్భం చాలా ఇంపార్టెంట్. ఈయన చెప్పినట్టు మనం ఎక్కడున్నాం, ఇంకోటి ఎదురు ఉన్న వ్యక్తిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వాడు తాగున్నాడా, లేకపోతే వాడు అవతారం ఎలా ఉంది, వాడు డిప్రెస్డ్గా ఉన్నాడా, ఆ కండిషన్స్ కూడా చూసుకోవాలి. అర్థమైనంత వరకు మనం తప్పించుకోవాలి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ తెచ్చుకోండి. ఆర్గ్యుమెంట్, నోబడీ విన్స్ ఆర్గ్యుమెంట్ అండి. అది డెఫినెట్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్గ్యుమెంట్ చేసి మీరు ఒకరిని గెలవలేరు. నువ్వు తప్పు అని చెప్పి ఒకరిని గెలవలేరు. సో ఎవరన్నా తప్పు మాట్లాడినా కానీ మీరు దాన్ని ఎలా ఎవర్ట్ చేయాలో చూసుకోవాలి తప్ప, నువ్వు తప్పు, నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి తప్పు అని ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చారనుకోండి, మీ మీద ద్వేషం పెరుగుతుంది కానీ తగ్గదు. ఓహో వీడు కరెక్ట్ చెప్తున్నాడు కదా అని మళ్ళీ ఇది రాదు. మనం ఇంట్లో మన ఫ్రెండ్స్తో ఆర్గ్యూ చేసినట్టు, మన రిలేటివ్స్తో ఆర్గ్యూ చేసినట్టు బయట వాళ్ళతోనే ఆర్గ్యూ చేయలేము, చేయకూడదు కూడా. అది చాలా సంఘంలో అది చాలా తప్పు. మీకు ఎట్లయితే అభిప్రాయాలు ఉన్నాయో అవతలాటికి కూడా అభిప్రాయాలు ఉండొచ్చు కదా. అనుభవించని అవసరం లేదు, కానీ వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ అభిప్రాయాలుగా గుర్తించండి. వాళ్ళని కూడా మనం దాంట్లో. ప్రకాష్ గారు చెప్పండి. కొంతమంది ఇప్పుడు ఇండియన్స్ వస్తారు ఇక్కడ, మనం అందరూ బేసికలీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మాస్టర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు. ఇక్కడ అది ఏం చదవరు. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ స్టడీ. సో దే డోంట్ కమ్ ఇన్ టు టెక్నికల్ జాబ్స్కి రారు. అవును, వస్తే కూడా తక్కువ స్థాయిలో ఉంటారు. సో యాక్చువల్లీ ఇండియన్స్ ఇక్కడ వచ్చి మంచి పొజిషన్ వచ్చేస్తారు విత్ ఇన్ 3 to 4 years. అండ్ మన అలవాటు ఏంటి, ఇండియన్ అలవాటు ఏంటి, వీ సేవ్ లాట్ ఆఫ్ మనీ. దే డోంట్ సేవ్, వీకెండ్ అన్నీ ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. సో ఇవాళ 4 years తర్వాత ఇండియన్ విల్ బై అ హౌస్ విచ్ దే కెనాట్ అఫోర్డ్, దే కెనాట్ డూ ఇట్. సో దట్ విల్ డెవలప్ ఇంటూ ఎ జెలసీ ఫర్ హిమ్. అరే వచ్చి 4 years పర్చేస్ హౌస్. So like this, when jealousy is developed, and if you also provoke him by arguing with him, he hits you back in a different way. So already they are looking at you because you are owning a house, owning good cars, expensive cars, మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు మీరు. సో జెలసీ ఫ్యాక్టర్ ఉంటుంది కొంచెం. సో మనం దానికి ఆర్గ్యుమెంట్ పెట్టే సండే ఏదో విషయం పూజ తిట్టినప్పుడు వాడు ఏదో మనం ఆర్గ్యుమెంట్ పెట్టా నువ్వు ఎవరు అనుకుంటుంది. అన్నెసర్లీ విల్ టేక్ అవుట్ గన్ బికాజ్ హి హస్ గట్ ఎ గన్ విత్ హిమ్. గన్ లేకపోయినా కానీ మీరు తీసుకొస్తాడు, శత్రువుల్ని పెంచుకుంటున్నారు అంతే. నెక్స్ట్ తీసుకొస్తాడు. బార్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఇంకా డేంజరస్. సార్ వన్ టిప్, ఒక టిప్, వాట్ డూ యూ థింక్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ సమ్వన్ కమింగ్? ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ అమ్మాయి ఉంది, లేకపోతే అబ్బాయి ఉన్నాడు, ఇండియా నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? జస్ట్ 3 to 4. ఒకటి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనము ఎక్లైమటైజ్ అవ్వాలి. ఎక్లమటైజ్, ఓకే. ఎక్లమటైజ్ అంటే రోమన్ ఇన్ ది రోమ్ ఇంటిగ్రేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ క్యాజువల్గా ఉండొచ్చు. టూ మెనీ పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈయన చెప్పారు, మనం సంపాదించుకుంటూ ఉంటాం అంతా, కానీ దాన్ని షో ఆఫ్ కన్నా డిస్కషన్లు ఎక్కువ పెట్టకుండా కాయిట్గా ఉండడం. బట్ సాధ్యమైనంత వరకు లో ప్రొఫైల్ అండ్ బీ ప్రొఫెషనల్.
లో ప్రొఫైల్, బీ ప్రొఫెషనల్. యా లైక్ బీ రోమన్ ఇన్ రోమ్ అన్నట్లు. యా బట్ ఇవి కాకుండా ఇంకేంటి? లివింగ్ ఇన్ అమెరికా యుఎస్ఏ ఇస్ లాట్ ఈజియర్ దాన్ లివింగ్ ఇన్ ఇండియా. ఏమి అపోహలు పెట్టుకోవద్దు. హ్యాపీగా ఉండండి. much better than India. మచ్ బెటర్ దెన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఇట్స్ ఫ్యాక్ట్. సేఫ్టీ వైజ్గా, సెక్యూరిటీ వైజ్గా, లిబర్టీ అండ్ యూనో లాట్ ఆఫ్ థింగ్స్. రూల్స్ పాటిస్తూ ఉన్నంత కాలం సాధ్యమైనంత మటుకు ఏ గొడవ ఉండదు. రూల్స్ పాటించండి, లాగా తిరగండి. ఇంకా నెక్స్ట్ ఏంటి సార్? గుడ్ బిహేవియర్, ఆనెస్ట్ బిహేవియర్. ఐ విల్ కమ్ టు యూ. ఎవ్రీబడి 3 పాయింట్స్. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ వెళ్తాము, మనం డైవర్సిఫైడ్ అంటున్నాం, కానీ మనం యాక్చువల్ ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ డైవర్సిఫైయింగ్. మన వాళ్ళు దగ్గరికి పోతున్నారు, అది చాలా డేంజర్ మనకి. ఇప్పుడు కాదు, ఇట్ జస్ట్ స్టార్టెడ్ అనుకుంటున్నాను నేను విత్ అండ్ బికాస్ ఆఫ్ కలిసిమెలిసి ఉండండి. ఎవరన్నా తెల్లవాడు కానీ నల్లవాడు కానీ కనిపిస్తే స్మైల్ ఇచ్చి హలో హాయ్ అనండి, గుడ్ మార్నింగ్ అనండి, అయిపోయింది. యూ డోంట్ హావ్ టు వర్క్ లో డిస్కస్ యూజువల్లీ ఫేస్ టు ఫేస్ మనము చూసి అనుకోండి, హాయ్ వాట్సాప్ డూయింగ్ అంటే కాలేజీలోకి వెళ్ళినా మిమ్మల్ని చూసి నవ్వితే మళ్ళీ నవ్వండి, ప్రతిస్పందన బాగున్నావు అంటే బాగున్నాను సార్. మీరు అదే ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు అటువంటి సిచ్యువేషనే వస్తే మనం ఆర్గ్యూ చేయాలి డైరెక్ట్లీ దేర్, రైట్? ఆ టైంలో జస్ట్ హ్యావ్ టు అవాయిడ్ ఇటువంటి సిచ్యువేషన్స్. మనకు అన్ని చోట్ల జరుగుతాయి, ఇక్కడే అని కాదు. అట్లా అని మనం భయపడుకుంటూ ఉండాలని చెప్పట్లేదు నేను. ఇప్పుడు జూయిష్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు టోపీ పెట్టుకొని తిరుగుతారు, యాష్ వెన్స్డే బొట్టు అవి పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. సో మనం కూడా మన అన్ని మానుకోవాలని అట్లా అని చెప్పట్లేదు. మనది మనం చేయించుకుంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరేం చేస్తారు, మీ ట్రెడిషన్ ఏంది, అటువంటివే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని గురించి భయపడకండి మీరు. ఇదేంటంటే వీళ్ళు మనం ఏడ్ చేస్తున్నారని కాదు, కొందరు ఏడ్ చేస్తుంటారు. అది వాళ్ళు ఎప్పుడు 0.1% కూడా లేదు. మిగతా వాళ్ళకందరికి ఏంటంటే మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా డెవలప్ అవుతున్నాం, ఎట్లా చేస్తాం, మీ ట్రెడిషన్ లో ఏముంది, మన ట్రెడిషన్ లో ఉన్న మంచి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ యోగా అవి ఇవి పాపులర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? అవన్నీ ఇండియన్ అని చెప్పి వాళ్ళు దూరం పెట్టట్లేదు. మంచిది ఏముంటుందో వాళ్ళు ఇంకా దాంట్లో రీసెర్చ్ చేసి వీళ్ళ ఓన్ యోగాలు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. సో అట్లా దాని గురించి అట్లా భయపడాల్సిన అవసరం లేదు. అమెరికా ప్రపంచంలో దాన్ని తెచ్చుకోవాలని చూస్తారు. కాబట్టి మన దేశంలో కూడా మన దగ్గర ఉన్న మంచి అలవాట్లు వీళ్ళు నేర్చుకోవాలని చూస్తారు. కాబట్టి అట్లా అని మన అలవాట్లన్నీ చంపుకొని వీళ్ళలాగా బతకమని అట్లా అని కాదు, కానీ మీరు అన్నట్టు కంట్రోల్ గా ఉండడము, మన ఏవి కూడా ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడము, మనం కూడా చేయకుండా ఉండి. సార్ 3 పాయింట్స్. బీ బోల్డ్. ఐ డోంట్ థింక్ ఎవ్రీ డే ఎనీథింగ్ విల్ హ్యాపెన్. ఏదో ఒక రోజు నడిచిపోయింది, ఏదో ఒకసారి అలా అయిపోతుంది. సమ్టైమ్ ముందు కూడా అవుతుంది, పాస్ట్ కూడా జరిగినాయి. బట్ మన జాగ్రత్తలు మనం ఉండాలి కొంచెం. బయట వేరే దేశం వచ్చినామన్నట్టు. కాబట్టి యూ హ్యావ్ టు బి లిటిల్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ యువర్సెల్ఫ్. ఎక్కడైనా సరే, ఇండియాలో కూడా మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది. డ్రైవ్ ఎ కార్ ఆల్సో విల్ బి కేర్ఫుల్, రైట్? నాకు ఇండియాలో నేను 2003-04 అనుకుంటాండి, కావేరీ ఇష్యూ బెంగళూరులో ఉన్నా. బెంగళూరులో ఉంటే మన సినిమాలన్నీ బ్యాన్ చేశారు. నో నాన్ కన్నడ అన్ని బ్యాన్, హిందీ, తమిళ్, తెలుగు అన్ని. అప్పుడు అదే ఆంధ్ర వాళ్ళలో ఏదో రిలీజ్ అయింది. మేము పక్కన ఓసూరు వెళ్ళి పోయి చూసి వచ్చినాం సినిమాని. సో అక్కడ కూడా జరుగుతాయి, కానీ మేము అక్కడ పోయి ఎవరితో ఆర్గ్యూ చేయలే. పోయి ఎందుకంటే అది కర్ణాటక, అది మనది కాదు, మనకు భాష సరిగా రాదు. అట్లా అవి ఎక్కడైనా జరుగుతాయండి అవి. కానీ ఇక్కడ అట్లా మనం ఏదో వీళ్ళకి లొంగిపోయినామని అట్లా అని కాదు. We are living like, however we are living in India, same. Yes. సో అదండి, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినవి మీరు చాలా ధ్యాసగా మళ్ళీ ఇంకోసారి చూడండి. దీన్ని మీరు మీ యాటిట్యూడ్ని మార్చుకో. వైట్స్ కానీ బ్లాక్స్ కానీ చాలామంది పూర్గా ఉంటారు, మనకంటే పూర్గా ఉంటారు. హేళనగా చూడకండి, వాళ్ళకి ఎంపతితో చూడండి. అరే పాపం వాడి దేశంలో వాడికే కష్టంగా ఉందే అన్న ఫీలింగ్తోని మీరు అప్రోచ్ అయ్యి, ఇది చాలా మంచి ప్రదేశంగా, చాలా మంచి ఇదిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము బండి మీద
బండి నడిపిస్తారా? అంతే. ఈ లైఫ్లో కూడా మీకు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మీరు కొంచెం నిదానంగా ఉండాలి, కొంచెం ఆగాలి, దాని కొంచెం ముందుకు పోవాలి. ఈ లైఫ్ అనేది ఒక బండి లాంటిది. ఆ బండిని అప్పుడప్పుడు ఆపాలి, అప్పుడప్పుడు పోనివ్వాలి. నేను ఎప్పుడు ఒకటేలాగుంటాను, ఎప్పుడు ఒకటేలాగా చేస్తాను అని అంటే అప్పుడు మీరు మీ తెలివితేటలతోని దానిలోంచి బయటపడవచ్చు. ఎట్లా అంటే, ఒకటి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల వేసేయడానికి. సో పోలీసు వాళ్ళ దగ్గర, మళ్ళీ ఈయన అన్నట్టు ప్రకాష్ గారు అన్నట్టు తాగుబోతు వాళ్ళ దగ్గర, కొంచెం డ్రగ్ అడిక్ట్ లాగా మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళ దగ్గర కొంచెం వెనక్కి జరగండి. ఏమైంది? మీరేం పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోనే కొడతాడు కానీ బయట కొట్టడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మీద హీరోయిజం చూపించండి కానీ ఎవరిని కొడదామా, మన ఆత్మగౌరవం ఏంటి అనే దీంట్లో వెళ్ళకండి. ఇది ఈగోకి సంబంధించిన విషయం. సో మీరు మీ ఈగోని మీ ఈగో ఎప్పుడైతే మిమ్మల్ని కొంచెం ముందుకు నెట్టుతుందో మీరు దాన్ని తగ్గించుకొని మీరు కొంచెం నిదానంగా ఉండి మీరు మీ ఓన్ పరిధిలో మీరుంటే, డిఫెండ్ చేసుకుంటూ మీరుంటే అప్పుడు డెఫినెట్గా యూ విల్ బీ సక్సెస్ఫుల్. అమెరికా ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్. మీరు అందరు ధైర్యంగా రావచ్చు, ధైర్యంగా తిరగచ్చు. రాత్రి అర్ధరాత్రి 12ంటికి ఇండియాలో మీకు సేఫ్టీ ఉంటుందో లేదో కానీ ఇక్కడ మాత్రం ఎవరికన్నా సేఫ్టీ ఉంది. చంటి పిల్లాడితో సహా అందరికీ సేఫ్టీ ఉంది ఇక్కడ. సో ప్లీజ్ కమ్. అమెరికా ఈజ్ వెల్కమ్. అమెరికా ఈజ్ ఇమిగ్రెంట్ కంట్రీ. ఇక్కడ ఇమిగ్రెంట్స్కి చాలా వాల్యూ ఉంది. అందులో మన తెలుగు వాళ్ళు అంటే ఇంకా మంచి గౌరవం కూడా ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ. అమెరికాలో తానా 4 దశాబ్దాల మహాప్రస్థానం.